మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ నరాల బలహీనత ఎందుకు వస్తుంది? నరాలలో తిమ్మిర్లు ఎందుకు వస్తున్నాయి? నరాలలో మంటలు ఎందుకు వస్తున్నాయి? నరాల బలహీనతలో అరికాలలో మంటలు, అరికాలలో తిమ్మిర్లాగా రావడం, అరికాలలో చెమట పట్టడం, ఇవన్నీ కూడా ఒక భాగమా? నరాల బలహీనత వస్తే కోపం ఎక్కువ వస్తుందా? నరాల బలహీనత వస్తే కాన్స్టిపేషన్ ఉంటుందా? నరాల బలహీనత వల్ల సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటిక పెయిన్స్ కూడా వస్తాయి. డెఫినెట్ గా ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ నిజం 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 100% అండి. నరాలలో విపరీతమైన తిమ్మిర్లు, నరాలలో విపరీతమైన పెయిన్స్, మంటలు వస్తున్నాయంటే బికాజ్ చాలా వరకు డయాబెటీస్ లెవెల్స్ కూడా హై ఉన్నా కూడా ఈ పెయిన్స్ వస్తాయి, మనకి తిమ్మిర్లు వస్తాయి. ప్రాపర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, మెయిన్ ఇంపార్టెంట్ B12. ఈ మధ్య కాలంలో నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, B12 కరెక్ట్గా చూసుకోండి. B12 ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ D విటమిన్ కూడా చూసుకోండి, ఐరన్ చూసుకోండి. ఈ మూడు కరెక్ట్గా ఉంటే ఈ నొప్పులు ఉండవు, ఈ సమస్యలు ఉండవు. దేనికి నిజం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పిన నరాల బలహీనత కనెక్టెడ్ టు సో మెనీ కంప్లైంట్స్. కాబట్టి నరాల బలహీనత అస్సలు ఉండద్దు అంటే మనం ఖచ్చితంగా చెక్ చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి? B12, D విటమిన్, ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ B12 తక్కువ ఉంటే మంచిగా వెజిటబుల్స్ తీసుకోండి, పంకిన్ సీడ్స్ తీసుకోండి, అద్భుతం, వాల్నట్స్ తీసుకోండి, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి, తోటకూర విత్తనాలు, అమ్రాన్ సీడ్స్ అంట. నేను చాలా వీడియోస్లో చెప్పాను. అమ్రాన్ సీడ్స్ అంటే మనకు తోటకూర, ఎర్ర తోటకూర విత్తనాలు ఉంటాయి కదా, మంచిగా తెల్ల తెల్లగా గసగసాల్లాగా ఉంటాయి యాక్చువల్ చూడడానికి. దాన్ని తెప్పించి పౌడర్ చేసేసుకొని దాంతో మంచిగా ఆకుకూరలు, వెజిటబుల్స్, మునక్కాయ లోపల గుజ్జు అంతా యాడ్ చేసి మంచిగా చపాతీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తోటకూర విత్తనాల చపాతీ కానీ దోశ కానీ. నేను చాలా వరకు చెప్తున్నా, తోటకూర విత్తనాలని పెనం మీద వేసుకు దోరగా వేపితే పాప్కార్న్ లాగా అవుతుంది, చిన్న పాప్కార్న్. దాంట్లో కొద్దిగా బెల్లం పాకం వేసి లడ్డూలాగా చేసుకొని రోజుకు ఒక లడ్డు తినండి. ఈ బురుగుల లడ్డూలు అంటారు కదా, తింటుంటారు కొంతమంది. అలాగే తోటకూర విత్తనాలతో మనం చేసుకోవచ్చు, చాలా అద్భుతమైన టేస్ట్. అంత అవసరం లేదు, దాన్ని మనం చపాతీలాగా చేసుకోవచ్చు. పౌడర్ దొరికితే చాలా చోట్ల దొరుకుతుంది. అమ్రాన్ సీడ్స్ అంటారు కొన్ని ప్లేసెస్ లో, రాజగిరా సీడ్స్ అంటారు దీన్ని, ఇదే పేరే తోటకూర విత్తనాలు అంటారు తెలుగులో. తెప్పించుకొని రెగ్యులర్ గా వాడండి. B12 డెఫిషియన్సీ ఉండదు అండ్ మోర్ దెన్ మనకి చాలా విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి ఇందులో. అండ్ దాంతోపాటు D విటమిన్ మష్రూమ్స్ చాలా అద్భుతం అండి. మష్రూమ్స్ ని పసుపు వాటర్ లో కడిగేసి తెప్పించి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ ని ప్రతి కూరలో వేయడం స్టార్ట్ చేయండి. కొన్ని కేసెస్లో మష్రూమ్స్ పడవు, అంటే డస్ట్ అలర్జీస్ కేసెస్లో కొన్ని కేసెస్, అది కూడా రేర్, అది వాళ్ళు తింటే కొద్దిగా అలర్జీలాగా అనిపిస్తుంది. అలాంటప్పుడు అవాయిడ్ చేసుకొని దాని బదులు మునక్కాయ లోపల గుజ్జంతా, మునక్కాయలు ఉడకబెట్టండి, దాంట్లో గుజ్జంతా తీయండి, దాన్ని కాటన్ క్లాత్లో తీసుకొని ఎండబెట్టేసి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ని ప్రతిరోజు, అంటే డైలీ మునక్కాయలు తినమంటాము బట్ తినడానికి కుదరదు కాబట్టి మనం రెగ్యులర్ ఒకటే వెజిటబుల్ తింటే బోర్ కొడుతుంది కదా. సో దాన్ని మనం కూరల్లో వదిలేసుకుంటారు అనుకోండి పౌడర్, లేదంటే ఆవు పాలలో మంచి ఒక స్పూన్ కలిపేసుకోండి. డైజెషన్కి మంచిది, నరాల బలహీనతకి మంచిది, జుట్టుకి చాలా మంచిది, బ్యాక్ పెయిన్, సయాటిక పెయిన్స్ ఉన్న కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ D విటమిన్ డెఫిషియన్సీ కూడా క్లియర్ అవుతుంది మనకి. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్కి నేను ఎన్ని చెప్పాము, మనం అంజీర్ బాగా పనిచేస్తాయి, బ్లాక్ కిస్మిస్ బాగా పనిచేస్తాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ మనకి తోటకూర, పాలకూర, ఎంత ఐరన్ ఉంటుంది ఇందులో. రెగ్యులర్ గా తీసుకుంటుంటే డెఫిషియన్సీస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ నరాల బలహీనత, ఓన్లీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. నరాల బలహీనత వచ్చిన కళ్ళు బ్లర్గా కనపడతాయి, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఆగదు. కొంతమంది యూరిన్కి వెళ్ళాలనుకునే క్షణకాలంలోనే యూరిన్ పాస్ అవుట్ అవుతుంది, అంటే బాడీలో ఇన్వాలంటరీ మూమెంట్, అనుకోకుండానే మనకి యూరిన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది మనం ప్రత్యేకంగా చూస్తే డయాబెటిక్ కేసెస్లో మనం బాగా గమనిస్తాం. సో కాబట్టి నరాల బలహీనత, చిన్న తిమ్మిర్లు, చిన్నగా చీమలు కుట్టినట్టు అనిపించడం, కూర్చొని లేగుస్తున్నా కూడా డిస్కంఫర్ట్గా అనిపించడం, హెల్దీగా అనిపించదు మన బాడీకి. అప్పుడప్పుడు మెడ పట్టేయడము, లేదంటే నడుము దగ్గర పట్టేయడం, పిక్కల దగ్గర పట్టేయడము, జుట్టు విపరీతంగా రాలుతూ ఉండడము, నిద్ర సరిగా పట్టకపోవడం, ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా కనెక్టెడ్ టు విటమిన్ B12, D విటమిన్, ఐరన్ డెఫిషియన్సీస్ టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు మనం చెప్పినట్టు ఫుడ్ ప్రాపర్గా తీసుకోండి, వాటర్ ఇంటేక్ పెంచుకోండి. డైలీ అసలు నరాల బలహీనతకి 80% యోగా చేస్తే అర్థం ప్రాబ్లమ్స్ పోతాయండి. రెగ్యులర్ 1 hour యోగా హ్యాపీగా చేస్తే తెలిసిన మూమెంట్సే. మళ్ళీ జాయిన్ అవ్వాలి యోగాకి, ఎక్కడో వెళ్ళాలి, ఇవన్నీ చేయాలంటే నెలని పోస్ట్ పోన్ చేస్తాను. స్టార్ట్ విత్ ఈ వీడియోతో స్టార్ట్ చేయండి. ఈరోజు చూసారుగా వీడియో, స్టార్ట్ విత్ మంచి ఫుడ్ తీసుకోండి, యోగా, చిన్న ఆసనాస్ చేయండి. 100% గ్యారంటీ ఇస్తా మీకు నరాల బలహీనత తగ్గకపోతే. ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చుకుంటే, బద్దకిస్తేనే అర్థం రోగాలు. బద్దకిచ్చి మంచిగా లేచి పొద్దున్న యోగా కానీ, వాకింగ్ కానీ, ఏదో ఒక యాక్టివిటీ చేసుకోవడం, పాజిటివ్గా ఉండడం, వాటర్ బాగా తాగడం, మంచిగా ఇప్పుడు మనం చెప్పినట్టు ఫుడ్ ప్రాపర్గా తీసుకొని తొందర పడుకుంటే అన్ని సమస్యలు, నాట్ ఓన్లీ నరాల బలహీనత కదా, ఏ సమస్య ఉండదు. ఒక నరాల బలహీనత లీడ్స్ టు సో మెనీ మెయిన్ కంప్లైంట్స్. కాబట్టి అశ్రద్ధ చేయకుండా హెల్దీగా ఉండండి. నరాల బలహీనత వస్తే కంటి సమస్యలు వస్తాయి, అరికాలలో యూరిన్ ఫ్రీక్వెన్సీ, ఎన్నో రకాల సమస్యలు. కాబట్టి అశ్రద్ధ చేయొద్దు, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. చెప్పిన ప్రతి ఒక్కదాన్ని ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా సమస్యను పోగొట్టుకోండి. ఖచ్చితంగా చేస్తారనుకుంటున్నాను. నమస్కారం.